అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని రీతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. జనవరి 3వ తేదీ నుండి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇక 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో 3 రోజులు విరామం ఇచ్చి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తర్వాత నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్యులందరినీ నేతలు ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇలా ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీల అధ్యక్షులు సమావేశాలకు హాజరవనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు జారీ చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.